వెట్రివేల మురుగనెక్ అరోహర. ఇప్పుడు మనం పితృకార్యాల గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా అమావాస్య తర్పణాల విధుల గురించి మీకు ఇందాకనే నేను ఒక వీడియో ఒకటి చేసి పెట్టాను. ఇంతకు మునుపు వీడియోలో చూడండి. అయితే కొంతమంది అంటూ ఉంటారు, అందరూ కాదు కొంతమంది అంటూ ఉంటారు, అమావాస్య తర్పణాలు అనేది మా ఇంట్లో ఆచారం లేదండి అంటూ ఉంటారు. తప్పండి, ఆచారం కాదు అది, అది బాధ్యత, అది ధర్మం. అది అవునండి. గతించినటువంటి పితృదేవతలకి అర్హత కలిగినటువంటి వాళ్ళు, అంటే పితృకార్యం చేయడానికి అర్హత కలిగినటువంటి వాళ్ళు ఒక నువ్వుల చుక్క, ఒక నువ్వుల గంజ నీళ్ళ చుక్క వదిలిపెట్టడం అనేది అది బాధ్యత, అది ధర్మం, అది కర్తవ్యం. అది ఇది ఆచారం ఎందుకు అవుతుందండి? మా ఇంట వంట ఆచారం లేదు, మేము ఎప్పుడు చేయమంటూ ఉంటారు. తప్పండి, అది చెయ్యాలి, చేసి తీరాలి. దీనివల్ల పితృదేవతలు తృప్తి చెందుతారు, పితృశాపాలు తొలుగుతాయి. అవును, ఒక వంశం వృద్ధిలోకి రావాలంటే దేవతానుగ్రహం ఎంత ఉండాలో పితృదేవతానుగ్రహం కూడా అంతకు మించి ఉండాలన్నమాట. కాబట్టి తర్పణ విధులు అనేవి ఉన్నాయి. కాబట్టి మనం ఆచరించుకోవాలి, జాగ్రత్తగా విధానాన్ని తెలుసుకుని ఆచరించుకోవాలి. తెలియని వాళ్ళు ఏ విధంగా చేసుకోవచ్చో ఇతఃపరం ఇంతకు మునుపు వీడియోలో నేను చెప్పున్నాను. అమావాస్య రోజున చక్కగా తర్పణాలు విడిచిపెట్టుకోవడం, అవకాశం ఉందనుకునేటటువంటి వాళ్ళు ఏమైనా కాస్త 2 రకాల వంటలు వండుకోవడం, ఏమ్మా గుమ్మల్లోకి నాబొట్టు పడి అవడం, 2 గుప్పుడు అన్నం తిందిరుగానే వాడు మా ఇంట్లో అమావాస్య తర్పణాలు విడిచిపెట్టుకున్నాం, 2 గుప్పుడు అన్నం తిని వెడిదిరుగానే అంటే పితృదేవతలు తరిస్తారు, భూతదయ చూపించారు అని చెప్పి పితృదేవతలు తరిస్తారన్నమాట. కాబట్టి ఎవరైనా కానీ, వాళ్ళు ఎవరైనా కానీ అన్నారతులు గబుక్కును గుమ్మల్లోకి ఎవరు వచ్చినా 2 గుప్పుడు అన్నం తిందిరుగా అని చెప్పి కలుగున్న పచ్చరో కూరో పులుసో పప్పు ఎదుంటే అది ఆ క్షణాన పెట్టడం మంచిది. అవకాశం ఉన్నవాళ్ళు ఈ పని చేయొచ్చు. సరే, భోజనాలు బొట్లు మాట తడవ దేవుడెరుగు, కానీ ముందు ఈ చక్కగా తర్పణాలు అనేది విడిచిపెట్టడం అలవాటు చేసుకోండి, అభ్యాసం చేసుకోండి. ఇది ఆచారం కాదు, అది తప్పించుకు తిరిగేటటువంటి మాట అవుతుందేమో. కాబట్టి అమావాస్య తర్పణాలు ఉన్నాయి. ఉదాహరణకి 2, 4, 3, 5 అన్నదమ్ములు ఉన్నారనుకోండి, మాట వరుసకి ఒకళ్ళింట్లో ఒక అమావాస్య రోజున తర్పణాలు విడిచిపెడతారు, ఆ ఇంట్లో శుభ్రంగా అందరూ కలిసి భోజనాలు చేస్తారు. ఇంకో అన్నదమ్ముల ఇంట్లో ఇంకోసారి పెడతారు, సౌలభ్యం ఉన్నవాళ్ళు. లేదనుకుంటే ఎవరిళ్ళల్లో వాళ్ళే చేసుకుంటారు, వీలున్నప్పుడు కలుసుకుంటారు. ఇక్కడ అర్థమవుతుంది విషయం, అర్థం అవట్లేదు. అర్థం చేసుకోండి. చిన్న చిన్న అభ్యాసంలో పెట్టుకున్నారనుకో, ఆ విధానాలనేవి ముందు మొత్తానికే వదిలి పడేసేస్తే ఏమీ తెలీదు. మన చేయకపోతే ఇంట్లో పిల్లలు కూడా రేపొద్దున ఇది ఒకటి ఉన్నాయి, ఇవి చేస్తే పితృదేవతలు తరిస్తారన్న విషయం వాళ్ళకి తెలియదు, అప్పటికప్పుడు తెలుసుకునేవి కావు. కాబట్టి అమావాస్య తర్పణాలు అనేది కర్తవ్యము, బాధ్యత, ధర్మం. అది అర్థమైందా? అది కానీ అది విషయం.